నేను చెప్పేది క్లియర్గా వినండి. ఓకే, ఇప్పుడు మీ ఫోన్లో మీ కస్టమర్ల నెంబర్లు ఉంటాయి. ఓకే, మీ ఫోన్లో మీ ఫోన్ వాట్సాప్లో మీ కస్టమర్ల నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా మీ నెంబర్లను సేవ్ చేసుకొని ఉంటారు కదా. అలాంటప్పుడు మన యాడ్ వాళ్ళు చూడాలి, లిస్టులో ఫస్ట్ పైనే మన నెంబరు వాళ్ళ ఫోన్లో ఉండాలి అనుకుంటే, సో మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో వాట్సాప్లో స్టేటస్ ఉంటుంది. ఓకే, స్టేటస్లు ఇప్పుడు ఇక్కడ నా ఫోన్లో ఇక్కడ స్టేటస్లో ఇక్కడ కనిపిస్తున్న లిస్టు మొత్తము వాళ్ళ వాళ్ళ స్టేటస్లో ఫొటోస్ పెట్టడం వల్ల వాళ్ళ నెంబర్లు నా ఫోన్లో సేవ్ అయి ఉండడం వల్ల నా దాంట్లోకి వచ్చేసినాయి ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫోన్లో స్టేటస్లో ఉన్న నెంబర్ల మీద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కింద హార్ట్ సింబల్, ఈ హార్ట్ సింబల్ మీద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్లో వాళ్ళ స్టేటస్లో మన నెంబరు ఫస్ట్లో పైన ఉంటుంది. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ నా స్టేటస్ చూడండి. నా స్టేటస్లో ఇక్కడ హార్ట్ సింబల్ ఉందా? ఇప్పుడు మనం హార్ట్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల వాళ్ళ స్టేటస్లో ఎన్ని ఇమేజెస్ అయితే పెట్టారో ఆ ఇమేజెస్కి ఏ ఇమేజ్కి హార్ట్ సింబల్ అదే లైక్ చేశారో వాళ్ళు వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా తెలుస్తుంది అనమాట. ఇది కొత్తగా వచ్చిందని వాళ్ళు చూస్తారు, ఈ హార్ట్ సింబల్ దాని మీద ఇలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హార్ట్ సింబల్స్ పోతాయి, అవి చూసినట్టు అనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఎవరు చూశారు, నా ఫోటోని ఎవరు చూశారు అనేది, హార్ట్ సింబల్ ఎవరు ఇచ్చారు, లైక్ ఎవరు చేశారు అనేది వాళ్ళకి తెలియాలంటే ఇక్కడ వ్యూస్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు స్టార్టింగ్లో నేను వేరే నెంబర్ నుంచి నా నెంబర్ దీన్ని లైక్ చేశాను కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి. టుడే ఇక్కడ చూడండి మొత్తము ఈరోజు వాళ్ళు నా వ్యూస్ చూసిన వాళ్ళు అనమాట. ఈ ఎస్టర్డే లైక్ చేసింది మాత్రం అది పైన ఉంది, కంప్లీట్గా పైన ఉంది, ఆ విధంగా కనిపిస్తుంది. అన్ని దాంట్లో కన్నా లైక్ చేసింది మాత్రం ఫస్ట్లో ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీ స్టేటస్లో ఎవరైతే పెడతారో ఇమేజెస్ వాటి మీద క్లిక్ చేసి ఇక్కడ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు లైక్ చేసినట్టు వాళ్ళకి తెలుస్తుంది. అంటే మీ ప్రొఫైల్ ఫోటో చూస్తారు, ఏమైనా మీకు రిప్లై ఇవ్వాలనుకున్నా రిప్లై ఇస్తారు. ఓకే, ఆ విధంగా కూడా ఈజీగా ప్రమోషన్ అవుతుంది. సో ఇది ఎలా అవుతుంది అంటే మీ స్టేటస్లో నెంబర్లు రావాలి అంటే నేను ఒక VCF ఫైల్ పంపిస్తాను. దాంట్లో 10,000 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఒక క్లిక్ చేస్తే చాలు, ఆ 10,000 ఫోన్ నెంబర్లు 2 నిమిషాల్లో మీ ఫోన్లో సేవ్ అయ్యి వాట్సాప్లోకి వస్తాయి. వాట్సాప్లో ఇలా స్టేటస్లోకి వచ్చేస్తాయి. స్టేటస్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం లేదు, ఒక్కొక్క దాని మీద క్లిక్ చేయాలి, ఇలా లైక్ చేసుకోవాలి, బ్యాక్ వెళ్ళాలి, ఇలా క్లిక్ చేయాలి, లైక్ చేయాలి, బ్యాక్ వెళ్ళాలి. ఈ విధంగా ఫుల్ డే మొత్తం ఇలాగే చేసుకుంటూ ఉండండి, మీరు లైక్ చేయాలి. సో వాళ్ళకు మీ యాడ్ మీరు చూసినట్టు వాళ్ళకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. కాబట్టి అప్పుడు ఆ విధంగా కూడా మనకు ఈజీగా పబ్లిసిటీ అవుతుంది మన యాడ్. సో మీకు ఏమైనా డేటా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే, నా నెంబర్ వచ్చేసి దీంట్లో ఉంటుంది చూడండి, 6301641601. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు డేటా పంపిస్తా, VCF ఫైల్ పంపిస్తా. అది 2 నిమిషాల్లో మీ ఫోన్లో సేవ్ అయ్యి మీ స్టేటస్లోకి వచ్చేస్తాయి. స్టేటస్లో మీరు యాడ్లు ఇట్లా పెట్టుకోవచ్చు, మీ వాట్సాప్లోకి వస్తాయి. వాట్సాప్లో మీ స్టేటస్లో ఇలా కనిపించిన దాంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు మీరు.